హలో వ్యూవర్స్! మీ బుక్ పాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నది తియ్య పులుసు లేదా ముక్కల పులుసు లేదా దప్పడం. దీనికి కావలసిన పదార్థములు: చిలకడ దుంప, ములంకాడలు, టమాటా పండు, పచ్చిమిరపకాయలు, గుమ్మడికాయ ముక్క, అలాగే ఆనపకాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం, ఇంగువ కొంచెం, పోపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరపకాయ ముక్క, పులుసు బైండింగ్‌కి శనగపిండి 1 స్పూను, పులుసు పొడికి పావు స్పూను మెంతులు, 1 స్పూను చెనాదాలు, అర స్పూను ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, పసుపు కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, నూనె 1:30 స్పూన్లు, చింతపండు కొంచెం. ముందుగా గిన్నెలో ముక్కలన్నీ తరుక్కుని వేసి అందులో పసుపు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే ముక్కలు ఉడికేలోపుగా ఈ పొడికి కావాల్సిన పదార్థాలన్నీ మూకుడులో వేసుకుని ఒక అర స్పూను నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న ఈ యొక్క పోపు సామాన్లన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసి పౌడర్ కింద కొట్టుకోవాలి. ఈలోపుగా ముక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికేయా అని. ఒక 5-10 నిమిషాల్లో ముక్కలు ఉడికిపోతాయండి. ఉడికిపోయిన ముక్కల్లో చింతపండు గుజ్జు పోసి, ఆ పైన ఈ ఆడుకున్న పులుసు పొడి వేసి, ఆ పైన ఈ శనగపిండి కొంచెం నీళ్ళల్లో కలిపి పొయ్యాలండి. పోస్తే ఆ పులుసు చిక్కబడుతుందనమాట. ఇప్పుడు ఈ పైన కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం అన్నది ఎవరిష్టానికి అనుసరించి వాళ్ళు, అంటే తీపి ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెంగా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు బాగా మరుగుతూ ఉండగా మూకుడు పెట్టి మిగిలిన నూనె వేసి అందులోని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ వేసి ఆ పోపుని ఈ మరుగుతున్న పులుసు మీద పోస్తే వేడి 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 దప్పడం రెడీ అయిపోతుందండి. ఈ పులుసు లేని ఏ బ్రాహ్మణ పెళ్ళి ఉండదండి. ఇది ముద్దపప్పుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.